హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ముత్యాల మాటలు. ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతారు. అప్పుడు అన్నిటికంటే ముందుగా విషం పుడుతుంది. దేవతలు రాక్షసులు భయపడి అందరూ కలిసి శివుడు వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు. కాపాడు పరమేశ్వర అని. శివుడు ఏం జరిగింది అని అడుగుతాడు. దేవా, పాల కడల నుండి విషం వచ్చింది, లోకాన్ని నాశనం చేస్తోంది అంటారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తానే తాగుతాడు. విషాన్ని కంఠంలో ఉంచడం వలన శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ తరువాత పాల సముద్రం నుండి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, చంద్రుడు, లక్ష్మీదేవి పుడతారు. చంద్రుణ్ణి తలపై పెట్టుకుంటాడు శివుడు. అందరికీ బ్యాడ్ చేసే విషాన్ని తానొక్కడే తాగి చల్లని వెలుగునిచ్చే చంద్రుని తలపై పెట్టుకున్నాడు శివుడు. ఎప్పుడైనా గమనించారా? శివుడులాగా మనం కూడా ఎవరికి బ్యాడ్ జరగకుండా చూసుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండేలా చూడాలి. దేవుడు అని పూజ చేయడమే కాదు, దేవుడిలాగా మంచి పనులు చేయాలి. ఓకేనా పిల్లలు? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.